హలో నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగినా, సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లు జరిగినా కూడా సినిమా ఇండస్ట్రీకి నుంచి గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలను మనం చాలా పెద్ద ఎత్తున చూస్తూ వస్తున్నాం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చేటటువంటి ఈ 8, 9 నెలల్లోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలను సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనో, సినిమాలకు సంబంధించిన ప్రెస్ మీట్లలోనో మాట్లాడుతూ వస్తున్నారు. తద్వారా ఆ సినిమాకి సంబంధించి నష్టం జరుగుతుంది. ఆ సినిమాకి సంబంధించి కొంత వ్యతిరేక వర్గం అంటే వైసీపీకి జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే తిడతారో వైసీపీకి సంబంధించిన ఆ శ్రేణులందరూ కావచ్చు, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఆ సినిమా మీద వ్యతిరేకత పెంచుకుంటూ ఉన్నారు. ఇదంతా చేస్తుంది ఎవరంటే సినిమాకి సంబంధించిన సినిమా హీరో కాదు, సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు కాదు, సినిమాకి సంబంధించిన నిర్మాతలు కాదు, సినిమాకి సంబంధించిన ఇతర అంశాలు కాదు. ఆ సినిమాకి సంబంధించి ఎవరైతే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వస్తారో, లేదంటే గెస్టులుగా వస్తారో, సినిమాకి ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో, సినిమాకి సంబంధించిన ఫంక్షన్లోనో రాజకీయ ప్రస్తావనలు ఎక్కువగా తీసుకొస్తూ ఉన్నారు. గతంలో మనం చూస్తూ వచ్చాము, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన మేనల్లుడికి సంబంధించిన రిపబ్లిక్ అనేటువంటి సినిమాలో ఆయన చాలా పెద్ద ఎత్తున రాజకీయాలకు సంబంధించిన అంశాలు మొత్తాన్ని మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధించి టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా ఏపీ రాజకీయాల గురించి ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ వచ్చారు. అది అప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని కూడా రేపుతూ వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య ఒక పెద్ద గ్యాప్ కూడా క్రియేట్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత వివిధ రాజకీయ కారణాలతోనో, లేదంటే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ జగన్మోహన్ రెడ్డి కలవడంతోనో ఆ తర్వాత వాటన్నింటినీ కూడా ఒక్కొక్క ఇష్యూని క్లియర్ చేసుకుంటూ వచ్చారు. అధికారం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత అయ్యారు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. కూటమి సర్కార్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఒక పార్టీకి సంబంధించో, లేదంటే ఒక సినిమాకి సంబంధించో ఎవరికి వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుకోవచ్చు. అది రాజకీయ పరంగా ఉండేటువంటి అంశాలకు వస్తే బాగుంటుంది. కానీ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా ఫంక్షన్లో రాజకీయ ప్రస్తావనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి గత కొంతకాలంగా. చాలామంది ప్రధానంగా అప్పుడు వైసీపీని వ్యతిరేకించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే వైసీపీకి అగనిస్ట్గా మాట్లాడినటువంటి వ్యక్తులు కావచ్చు, వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి భావజాలాన్ని, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలని వ్యతిరేకించినటువంటి వ్యక్తులందరూ కూడా అప్పటిదాకా సైలెంట్గా ఉండి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కార్కి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండి పవన్ కళ్యాణ్కి క్లోజ్ అసోసియేట్గా ఉంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు క్లోజ్ అసోసియేట్గా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటీవల సినిమా ఫంక్షన్లో రాజకీయ అంశాలని చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. ఇటీవల అంటే నిన్న జరిగినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్సేన్కి సంబంధించిన లైలా అనేటువంటి ఒక సినిమాలో గతంలో వైసీపీకి సంబంధించి ఎస్వీబీసీ చైర్మన్గా పనిచేసినటువంటి పృథ్వీరాజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి ఆయన జనసేన పార్టీలో చేరారు. రాజకీయంగా ఆయనకి రాజకీయ సంబంధించిన అంశాలను మాట్లాడే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మాట్లాడినటువంటి మాటలు వైసీపీ పార్టీకి కోపం తీసుకొచ్చాయి, వైసీపీ పార్టీకి ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ వచ్చాయి. సో ఆ ఇష్యూ వల్ల ఆయన సినిమాని అంటే విశ్వక్సేన్ నటించినటువంటి ఆ సినిమాకి సంబంధించి ఆయన సినిమాని బాయ్కాట్ చేయాలంటూ కూడా బాయ్కాట్ లైలా మూవీ అంటూ కూడా ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి క్యాడర్కి సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులు. సో ఇక్కడ నష్టపోయింది ఎవరు? విశ్వక్సేన్ నష్టపోయాడు. మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి కామెంట్స్ పృథ్వీరాజ్ చేస్తే నష్టపోయింది విశ్వక్సేన్. అంతేకాకుండా ఇటీవల తండేలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన సినిమాకి వస్తే, తండేలకు సంబంధించిన సినిమాకి సంబంధించి ఏపీలో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళారు. పాకిస్తాన్ వెళ్ళి అక్కడ దొరికిపోయి కొంతకాలం పాటు అక్కడ జైల్లో మగ్గుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన అంశాలని తెలుసుకొని వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేసి తీసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞత చెప్తూ మేము ఈరోజు బయటకు వచ్చి ఊపిరి పీల్చుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అదే నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో కావచ్చు, ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా రాలేదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం కూడా ఎక్కడా రాలేదు. అయితే ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ సినిమాలో చూపించినటువంటి అంశాలు కావచ్చు, ఆ సినిమాలో ప్రొజెక్ట్ చేసినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక్క ఇన్సిడెంట్ కూడా కనపడలేదు. ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి చర్యలు ఎక్కడా కూడా కనిపించట్లేదు. దీని మీద వైసీపీకి సంబంధించిన శ్రేణులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దట్టు ఎవరైతే బయటకు వచ్చినటువంటి మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా సినిమా యూనిట్ని క్వశ్చన్ చేస్తూ వచ్చారు. ఎందుకు ఈ ఇష్యూకి సంబంధించి పెద్ద ఎత్తున ఒక రియల్ హీరోగా నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని మీరు ఎందుకు చూపించలేదంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రొడ్యూసర్ అరవింద్ గారు క్లారిటీ ఇస్తూ మేము ఎక్కడా కూడా దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు, రాజకీయ సంబంధించిన అంశాన్ని చూపించుకోదలుచుకోలేదు, కేవలం సినిమాకి సంబంధించి ఎంత పార్ట్ అయితే కావాలో అంత పార్ట్ను మాత్రమే సేకరించాము, దానికి
దానికి సంబంధించి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మేము తీసుకుంటూ వచ్చామని చెప్పేసి అల్లు అరవింద్ గారు చెప్తూ వచ్చారు. అంటే సినిమాకి సంబంధించి రాజకీయంగా ఉన్నటువంటి అంశాలు తీసుకోరు, కానీ రాజకీయాలు మాత్రం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజకీయాలు మాత్రం సినిమాకి సంబంధించిన అంశాల్లో మాట్లాడుతూ వస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఒక మనిషిని పొగడపోయినా పర్లేదు, కానీ ఏదో అనధికారిక సంబంధించిన ఒక వేరే ఈవెంట్లో ఎప్పుడో ఓడిపోయినటువంటి ఒక ముఖ్యమంత్రిని, ఓడిపోయినటువంటి ఒక పార్టీని పదే పదే ఇంకా ఎందుకు గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ వస్తున్నారు? పదే పదే ఎందుకు దాన్ని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నో, దారుణంగా కించపరుస్తూనే మాట్లాడుతూ ఎందుకు వస్తున్నారు? ఇక చిన్న చిన్న షోలు అయితే జబర్దస్త్ షోలా, లేదంటే ఈటీవీకి సంబంధించిన షోలా, లేదంటే ఇంకొన్ని టీవీ ఛానల్స్ వచ్చేటువంటి షోల్లో మాత్రము ఇంకా విపరీతంగా అది ఎంతవరకు బియాండ్ ద లిమిట్ వెళ్ళిపోతుందంటే ఒక మనిషిని ఎంతగా కించపరచాలో అంతకంటే డీగ్రేడ్ చేసి చూపించి మరీ మాట్లాడుతూ వస్తున్నారు. ఆ 11 అనేటువంటి నెంబర్ మీద ఎన్ని ట్రోల్స్ వస్తున్నాయి, ఆ 11 అనేటువంటి నెంబర్ మీద ఎన్ని విధంగా మాట్లాడుతూ వస్తున్నారు, ఓడిపోయినటువంటి వ్యక్తుల్ని ఎలా మాట్లాడుతూ వస్తున్నారు కూడా మనం చూస్తూ వచ్చాము. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక వ్యక్తి మీద మీకు అభిమానం ఉండొచ్చు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి మీద మీకు ఇంపార్టెన్స్ ఉండొచ్చు. అది రాజకీయంగా మీరు మాట్లాడండి, రాజకీయంగా మీరు చూసుకోండి. లేదంటే డైరెక్ట్గా ఆ పార్టీ కండువా కప్పుకొని మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆ వ్యక్తినో, ఆ పార్టీనో, జగన్మోహన్ రెడ్డినో మీరు విమర్శలు చేయడంలో తప్పు లేదు. కానీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో, ఒక సినిమాకి సంబంధించిన ఫంక్షన్లోనో, లేదంటే ఒక షోకి సంబంధించిన ఇష్యూస్లోనో మీరు రాజకీయంగా చేసేటువంటి వ్యాఖ్యలు, రాజకీయంగా చేసేటువంటి అంశాలు ఆ యొక్క సినిమాకి నష్టం చేకూర్చేలాగా ఉన్నాయి. ఈరోజు 20 కోట్లు పెట్టో, 30 కోట్లు పెట్టో లైలా అనేటువంటి ఒక సినిమా తీశారు. ఇప్పుడు ఆ సినిమాను మొత్తం వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. ఎవరో ఒక వ్యక్తి చేసినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల ఆ 30 కోట్లు పెట్టేటువంటి ఒక ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు, ఆ సినిమాను నమ్ముకున్నటువంటి హీరో నష్టపోతున్నారు, ఆ సినిమా కోసం పనిచేసినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ నష్టపోతున్నారు. సో మీ వ్యక్తిగత భావజాలాన్ని, మీ వ్యక్తిగత అంశాలన్నింటినీ కూడా ఒక సినిమాకి సంబంధించిన ఇష్యూస్లో, ఒక సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడటం వల్ల నష్టపోతుంది వేరే వ్యక్తులు, నష్టపోతుందని వేరే సంబంధించిన ఇష్యూస్, వాళ్ళందరూ మీరు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల నష్టపోతున్నారు. దయచేసి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా, ఏ సినిమాకి సంబంధించిన ఇష్యూ జరిగినా, ఏ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ జరిగినా కూడా అక్కడ రాజకీయాలు మాట్లాడటం ఆపేయండి. అక్కడ రాజకీయాలకు సంబంధించిన ఇష్యూస్ని మాట్లాడటం మాట్లాడండి. సాక్షాత్తు నిన్న కూడా చిరంజీవి గారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి జనసేన అప్డేటెడ్ వర్షన్, ప్రజారాజ్యానికి సంబంధించిన అప్డేటెడ్ వర్షన్ జనసేన పార్టీ అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ కూడా రాజకీయ ప్రస్తావనలు వస్తున్నాయి. ఇలాంటి చాలా రాజకీయ ప్రస్తావనలు పదే పదే సినిమాలకు సంబంధించిన ఇష్యూస్లో, సినిమాకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లోనూ, ప్రీ రిలీజ్ ఈవెంట్లో రావటం వల్ల సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది. సినిమా ఇండస్ట్రీని మీరే కావాలని చెప్పేసి రాజకీయం చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రధానంగా దృష్టి పెట్టి మరీ చేసుకుంటూ వస్తున్నారు. రాజకీయంగా ఇండస్ట్రీకి, సినిమాకి చాలా కనెక్షన్స్ ఉంటాయి. చాలామంది సినిమా వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, రాజ్యసభలోకి వెళ్ళారు, కేంద్ర మంత్రులుగా చేశారు. ఖచ్చితంగా ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి అలాగే రాజకీయానికి కనెక్షన్స్ ఉన్నాయి. కానీ ఒక సినిమాలకు సంబంధించిన ఇష్యూస్లో మీరు రాజకీయాలు మాట్లాడటం వల్ల ఆ రాజకీయాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారుతున్నాయి. ఎవరి మనోభావాలు అయితే దెబ్బతింటున్నాయో వాళ్ళందరూ కూడా మీ మీద వ్యతిరేకంగా ఉన్నారు, మీ సినిమాను బాయ్కాట్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి ఇష్యూస్ తండేలకు వచ్చింది, ఇప్పుడు లైలాకి వస్తుంది, గతంలో ఉన్నటువంటి చాలా సినిమాలకు వచ్చాయి. సో దయచేసి ఎవరైనా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, మీకు రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉన్నా, రాజకీయానికి సంబంధించిన ఇష్యూస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దాన్ని రాజకీయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తప్పితే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో, లేదంటే సినిమాకి సంబంధించిన ఫంక్షన్లోనో మాట్లాడటం వల్ల ఆ సినిమా నష్టపోతుంది. ఆ సినిమాకి ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు, ఆ సినిమాకి సంబంధించిన హీరో నష్టపోతున్నారు. మీరు ఏదో గెస్టులుగా వచ్చేసి 4 మాటలు మాట్లాడితే మీకు ఆ రోజుతో ఆ ఇష్యూ అయిపోతుంది. కానీ సినిమాకి అది రాబోయే రోజుల్లో ఇంకా నష్టం చేకూర్చే అవకాశాలు ఉంటాయి. రాబోయే రోజుల్లో ఆ సినిమాని డీఫేమ్ చేసే విధంగా చాలామంది వ్యక్తులు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒక అభిమానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి తిడితే వైసీపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫైర్ అవుతారు, వాళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తారు. పవన్ కళ్యాణ్ తిట్టినా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఎగనెస్ట్గా మాట్లాడుతూ వస్తారు. లేదంటే చిరంజీవికి సంబంధించిన చిరంజీవిని తిట్టినా కూడా ఎగనెస్ట్గా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఎక్కడ రాజకీయం మాట్లాడాలి, ఎక్కడ రాజకీయం మాట్లాడకూడదు అనేది ఇండస్ట్రీకి తెలిసి ఉండాలి. చాలామంది ప్రధానంగా రాజకీయం అనేటువంటి ఇండస్ట్రీ మీద ముసుగు వేసుకునో, లేదంటే ఆ జెండాలను మెడలో కప్పుకొని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయ వేదికల్లోకి సంబంధించిన అంశాలను ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్లో, లేదంటే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రెస్ మీట్లో మాట్లాడొద్దు. అలా మాట్లాడితే
మీ సినిమాలకే నష్టము, మీ ఇండస్ట్రీకే నష్టం. ఎందుకంటే ఇండస్ట్రీలో రాజకీయాన్ని తీసుకొచ్చిన వాళ్ళగా మీరే అవుతారు. ఇండస్ట్రీకి సంబంధించి జెండాలు కప్పి రంగులు పూసే విధంగా మీరే చేసినటువంటి భావజాలాన్ని తీసుకొస్తారు. కాబట్టి దయచేసి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఏదైనా ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలకు సంబంధించిన అంశాలు రాకుండా మాట్లాడితే ఇండస్ట్రీ బాగుంటుంది, రాజకీయం బాగుంటుంది.